నాకు ప్రతికించి బాగా గుర్తుంది. ఎందుకంటే సంఘ కాపరి అని అంటేనే ఈ రోజుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితి. ఒక ఆత్మను సంపాదించుకుంటేనే ఏదో వేల కోట్ల సంపాదన ఉన్నటువంటి ఒక గ్రహించి ఒక రోజుల్లో, కానీ పాస్టర్ ఏమంటే నాకు తెలియదు, కానీ క్షమించాలా పాస్టర్ గారు, తను సర్వస్వాన్ని ధారపోసి పరిచయం చేసినాడు కనుక దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. ఒక సంఘ కాపరికి మనం ఏం విలువ అది ఇస్తే దేవుడు పరలోకం నుండి మనకి దీవెనలు ఇస్తున్నప్పుడు నేను నమ్ముచుంటున్నాను. ఒకవేళ పాస్టర్ గారికి అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ మా తృప్తి కొరకు మీరు దాన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులకి మనం ఎంత ప్రేమ చూపుతామో, లేకపోతే తల్లిదండ్రులు మనము ఆప్యాయంగా చూసుకుంటామో, అంతకన్నా ఎక్కువగా ఒక సంఘ కాపురిని మనము హక్కున చేసుకుంటే మనకు కాకపోయినా కానీ రాబోయే తరానికి మంచి ఒక దీవెనలు ఉంటాయని నేను నమ్ముచుంటున్నాను. ఎందుకంటే ఆత్మీయ తండ్రి ఎప్పుడు చెప్పేవాడు, తన యొక్క పరిచయ దినాల్లో తన ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని రిటైర్ చేసి సంఘాన్ని కట్టి తను ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళాడు. కానీ తను ఇంతవరకు మేము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే తను చేసిన ఒక త్యాగం, తను చేసిన ఒక పరిచర్య అటువంటిది. కాబట్టి ఈ సమయంలో ఇంకా మరీ ఎక్కువగా సంఘ కాపరిని దీవించాలని దేవుడు ప్రతి ఒక్కరికి ఒకటే నేను విన్నట్లు చేసిన ముందు పాస్టర్ అన్నట్లుగా సంఘానికి మనం ఏమి చేశామనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘ కాపురం మనకి ఎంతో బాధ్యత కలిగే వాక్యం మనము వింటున్నాం. ఆత్మీయంగా మనం బలపడుతున్నప్పుడు మనవంతగా మనము కొన్ని యొక్క పనులు మనం చేస్తే చాలా సంతోషిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, సార్ దయచేసి ఈ యొక్క చిన్న ఒక కార్యక్రమం అని నేను తర్వాత మా మామగారు జానపాల్ గారు ఉదయాన్నే ఫోన్ చేశాను, మామ ఇలా ఉంది ఈరోజు పాస్టర్ ఫెలోషిప్, మరి పాస్టర్ డే ఏం చేద్దామంటే సరే నువ్వే డిసైడ్ చేయనప్పుడు సరే మామ అనేసి ఇద్దరము కొంచెం కలిసి ఏదో మాకు తోచినట్టుగా చేసినట్టు చేసి స్వీకరించగా థ్యాంక్ యూ సార్.